హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్లీ అందరికీ హ్యాపీ రథసప్తమి. రథసప్తమి అంటే ఏంటో మీకు తెలుసా? అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ రథసప్తమి అంటే ఏంటో తెలుసు. బట్ ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసి మనం ఇంట్లో పూజ చేసుకొని సూర్యభగవానుడికి మనం పూజ చేస్తే చాలా మంచిది అంటారు. కానీ అర్ఘ్యం మాత్రం ఖచ్చితంగా సమర్పించండి. అర్ఘ్యం సమర్పిస్తే మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా కూడా ఈజీగా పోతాయి. దాని తర్వాత నియర్ బై టెంపుల్స్కి వెళ్ళండి, మంచిగా దర్శనం చేసుకోండి. మళ్ళీ ఇంటికి వచ్చి టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికి రీచ్ అయ్యి నాకు ఎర్లీ మార్నింగ్ నేను రాగి జావ తాగడం అలవాటు నాకు. ఎందుకంటే అందులో ఐరన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి రాగి జావ అయితే చేసుకున్నాను. ఫస్ట్ రాగి జావ చేసుకొని తాగాను. ఎవరికైనా ఐరన్ లెవెల్స్ తక్కువ ఉంటే ప్లీజ్ తీసుకోండి, రాగి జావ ప్రిఫర్ చేయండి. దెన్ టీ అయితే మస్ట్ అండ్ షుడ్. ఎందుకనంటే మనకున్న స్ట్రెస్కి, మనకున్న వర్క్ టెన్షన్కి ఖచ్చితంగా టీ తాగాల్సిందే. దెన్ తర్వాత ఒక దోశ బయట నుండి తెప్పించుకొని తిన్నాను. తిన్న తర్వాతకి కొంచెం వర్క్ ఉందని చేసుకోవడానికి కూర్చున్నాను. ఇదేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇదంట నజర్ తగలకుండా పెట్టుకుంటారంట. చాలా మార్కెట్లో కానీ స్టోర్స్లో కానీ అమ్ముతున్నారు, సేల్ చేస్తున్నారు. ప్రతి ఒక్క అమ్మాయి పెట్టుకోవాలంట. నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. సో నేను ఒక 1 వీక్ బ్యాక్ ముందు కొనుక్కొని పెట్టుకున్నాను. దెన్ మార్కెట్కి వెళ్ళి వచ్చాను. ఇక కొన్ని పల్లీలు ఉంటే పల్లి పట్టి చేద్దామని పల్లీలు ఫ్రై చేసుకొని బెల్లాన్ని పాకం పట్టుకొని ఇట్లా చేస్తున్నాను. మీకు అందరికీ ప్రాసెస్ తెలుసు. కాకపోతే అంటే నేను ఏం చేశాను, నా డేలో ఏం చేశాను అని మీకు తెలుసుకోవడానికి చెప్పడానికి చెప్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మంచి మంచి కంటెంట్ ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు వర్త్ అనేలాగా ఉంటుంది నా కంటెంట్. ఫైనల్ అయితే పల్లిపట్టి అయిపోయింది. దెన్ కట్ చేసుకున్న తర్వాత దాన్ని పీసెస్గా కట్ చేసుకొని ఒక బాక్స్లో, గాలి వెళ్ళని బాక్స్లో స్టోర్ చేసుకోండి. దెన్ నాకు మోటివేషనల్ కోట్స్ రాయడం బాగా అలవాటు. నేను వర్క్ చేస్తున్నప్పుడు, నాకు టైం దొరికినప్పుడు నేను కొన్ని కొటేషన్స్, అంటే నార్మల్గా నాకు అనిపించిన కొటేషన్స్ నేను రాసుకొని నేను ఎప్పుడన్నా లోన్లీగా ఉన్నప్పుడు నేను చదువుకుంటాను. నాకు చాలా మోటివేషన్గా అనిపిస్తుంది. మీరు కూడా ఇది ట్రై చేయండి. అంటే ఎక్కువ అంటే మనం ఫ్రీగా ఉన్నట్టు మనకు అనిపించకుండా, ఫ్రీగా ఉంటే మనకి ఎక్కువ ఆలోచనలు వస్తాయి కదా. ఇదే పాటించండి. థ్యాంక్ యూ.